రాజకీయాల్లో వివాదాలు, విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణం. అధికారంలో ఉన్నవాళ్లు ప్రతిపక్షాలను, ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు అధికార పక్షాలను విమర్శిస్తూ ఉంటారు. మాటల దాడి చేస్తూ ఉంటారు. అయితే వారు తమ పరిధి మేరకు మాత్రమే ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఎలాంటి అర్హత లేని వాళ్ళు మాత్రం ఎగిరెగిరి పడుతూ ఉంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా స్థాయికి మించి నోరు పారేసుకుంటూ ఉంటారు. గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీరెడ్డి ఏ రేంజ్ లో ఎగిరిపడిందో మనం చూసాం. ఇప్పుడు సేమ్ సీన్ జబర్దస్త్ కమెడియన్ కిరా కార్పి విషయంలో చూడొచ్చు. కిరా కార్పి నోటికి హద్దు అదుపు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ మాజీ మంత్రి రోజాపై నోరు పారేసుకుంటూ ఉంటారు. పలుసార్లు ఆయన ఆమెను బాడీ షేమింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే రోజా కూడా తక్కువేం కాదు. ఈమె కూడా అధికారంలో ఉన్నప్పుడు నోరు పారేసుకున్న సందర్భాలు అనేకం. అయితే కిరా కార్పి విషయంలో రోజా ప్రత్యేకమని చెప్పాలి. జబర్దస్త్ షో ద్వారా ఆర్పీని ఎంతో ప్రోత్సహించారు రోజా. జబర్దస్త్ షోలోనే కాకుండా అతను చేస్తున్న చేపల పులుసు వ్యాపారానికి కూడా తన వంతు సహాయం అందించారు. స్వయంగా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు షాప్ ఓపెనింగ్ కి వెళ్లి కిరా కార్పిని ఆశీర్వదించారు. అయితే తల్లి పాలు తాగి రొమ్ముగుద్దునట్టుగా ఆమెను పందిలా ఉన్నావంటూ, నువ్వు అమ్మాయివా, మా అమ్మ వయసు ఉంది, పంది కొవ్వు అంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఆమె తిరుమల దర్శనం టికెట్లు అమ్ముకుంటోందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు కిరా కార్పి. అయితే తన వల్ల సహాయం పొందిన వాళ్లలో అందరికీ కృతజ్ఞత ఉంది. ఒక్క కిరా కార్పికి తప్ప నేను టికెట్లు అమ్ముకున్నానని నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు కదా, పైన దేవుడు ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టడు అంటూ ఆ భగవంతుడిపై ప్రమాణం చేసి చెప్తున్నా నేను ఒక్క టికెట్ కూడా అమ్ముకోలేదని గట్టి కౌంటర్ ఇచ్చారు రోజా. అవును, తాజా ఇంటర్వ్యూలో మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ, నేను మినిస్టర్గా ఉన్నప్పుడు శ్రీవారి దర్శనం చేయించడానికి ఎక్కువ అవకాశం ఉండేది. మా కోసం పనిచేసిన లీడర్స్ ఫ్యామిలీస్ ని ప్రోటోకాల్ ప్రకారం దర్శనం ఇప్పించేదాన్ని. అలాంటి దర్శనం లైఫ్ లో ఎప్పుడూ వాళ్ళకి జరుగుండదు. ఫస్ట్ టైం మా నియోజకవర్గంలో నేనే స్టార్ట్ చేశా. నన్ను చూసి మిగతా మంత్రులు స్టార్ట్ చేశారు. దీనికి రీజన్ ఏంటంటే, మా కోసం పనిచేసే వాళ్ళకి మనం నెలనెలా జీతాలు ఇవ్వలేం. వాళ్ళు జగనన్నపై అభిమానంతోనైనా లేదంటే మాపై అభిమానంతోనైనా పనిచేస్తారు. వాళ్ళు ధర్నాలంటే ధర్నాలు చేస్తారు, ర్యాలీలంటే ర్యాలీలు చేస్తారు. పార్టీకి సంబంధించిన ఏ చిన్న కార్యక్రమం జరిగినా ముందుండేది కార్యకర్తలు, పార్టీ అభిమానులే. మరి వాళ్ళు మా కోసం ప్రేమతో ఎంతో చేస్తుంటే తిరిగి వాళ్ళకి మనం ఏమివ్వగలం? అప్పుడు నాకేమనిపించిందంటే, లైఫ్లో ప్రతి ఒక్కరూ కోరుకునేది వెంకటేశ్వర స్వామిని దగ్గర నుంచి చూడాలని. మనకి అవకాశం ఉన్నప్పుడు ఆ అవకాశం కల్పిస్తే తప్పేముంది? మీరు ఎవరినైనా అడగండి. 6 మండలాలు, 2 మున్సిపాలిటీలలో అందరికీ దర్శనాలు చేయించాను. అది ఈ రోజుకి నాకు సంతృప్తినిస్తోంది. దాన్ని కొంతమంది నేను టికెట్లు అమ్ముకున్నానని బ్యాట్ చేశారు. పైన దేవుడున్నాడు, అంతా ఆయన చూసుకుంటాడు. నేను నా డబ్బులతో వాళ్ళకి రూమ్లు ఇప్పించి, భోజనం పెట్టించి, టికెట్స్ కొని, దర్శనం చేయించి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టి నా ఇంట్లో వాళ్ళని చూసుకున్నట్లు చూసుకునేదాన్ని. అది నా క్యారెక్టర్. నేను దేవుణ్ణి నమ్ముతాను, ఆయనంటే నాకు నమ్మకం. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు నన్ను బ్యాట్ చేయడానికి టికెట్లు అమ్ముకుంటున్నానని, డబ్బులు తీసుకుంటున్నానని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఒక్క షో చేసినా, ఒక్క ఈవెంట్కి వెళ్ళినా ఎన్ని లక్షలు వస్తాయో మీకు తెలుసా? నేను అంతా వైట్లోనే అమౌంట్ తీసుకుంటా, బ్లాక్లో తీసుకోను. అలాంటిది ఒక్క దర్శనం టికెట్ అమ్మితే ఎంత డబ్బు వస్తుంది? ఆ డబ్బుతో నేనేం చేసుకోగలను? నా పేరు పోగొట్టుకోవడం తప్ప. పేరు ఒక్కసారి పోతే మళ్ళీ వస్తుందా? సినిమా వాళ్ళు కానీ, టీవీ వాళ్ళు కానీ, నాకు పరిచయం ఉన్న ఎవరు ఫోన్ చేసినా నేనే స్వయంగా మాట్లాడతా. దర్శనం టికెట్ కావాలంటే నేనే చేయించేదాన్ని. వాళ్ళకి ఫోన్ చేసి టికెట్స్ ఎవరిప్పించారని ఒక్కసారి అడగండి. వాళ్ళ దగ్గర ₹1 అయినా తీసుకున్నానేమో కనుక్కోండి. వాళ్ళకి ఎంతో కొంత పెట్టాలని నా ప్రయత్నం. ఎవరైనా దర్శనం చేయించమంటే మా పిఏకి చెప్తామని అంటారు. కానీ నేను మాత్రం దగ్గరుండి చేయించేదాన్ని. వాళ్ళని తీసుకొచ్చి దర్శనం చేయించి కంఫర్ట్ గా ఇంటికి పంపించేదాన్ని. నేను అలా చూసినోడే ఒకడు ఈ రోజు ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నాడు. వాడికి దేవుడు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాడు. ఎందుకంటే జబర్దస్త్ లో ఆల్మోస్ట్ అందరూ దర్శనానికి వచ్చిన వాళ్లే, మా ఇంటికి వచ్చిన వాళ్లే. అందరికీ కృతజ్ఞత ఉంది, వాడికి తప్ప. ఊరికే నోటికొచ్చినట్టు మాట్లాడటం కాదు. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నానో ఒక్కరినైనా చెప్పమనండి. నాకు ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామి. ఆయనపై ప్రమాణం చేసి చెప్తా. తిరుమలకి వచ్చి చేయమంటే చేస్తా, లేదంటే ప్రేక్షకుల ముందు చేయమన్నా చేస్తా. ఎక్కడైనా ప్రమాణం చేస్తా. ఒక్క తిరుమలకే కాదు, కాశీకి పోయినా, శ్రీశైలం పోయినా, ఎక్కడికి పోయినా నా అనే వాళ్ళందరికీ మొత్తం నేనే ఖర్చులు పెట్టుకుంటాను. నాకదొక ఇష్టం, సంతోషం. అందుకే చేస్తుంటా అని చెప్పుకొచ్చారు రోజా.